వెల్కమ్ టు జెస్ ఇన్స్టిట్యూట్. ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చెప్పే ఈ కరెంట్ అఫైర్స్ రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్కు చాలా ఉపయోగపడతాయి. మొదటి అంశం, ఈరోజు డేట్ యొక్క ప్రాధాన్యత చూసినట్లయితే భారత సైనిక దినోత్సవం, నేషనల్ ఆర్మీ డే, జనవరి 15. చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది, వాటిని చూద్దాం ఒకసారి. 2026 థీమ్ వచ్చేసి ఇయర్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ డాటా సెంట్రిసిటీ. దీని ద్వారా డిజిటల్ వ్యవస్థలను బలోపేతం చేయడం, డేటా పంచుకోవడం మరియు డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడంపై దృష్టి సారిస్తుంది. అసలు మనం 15వ తారీఖు ఎందుకు సైనిక దినోత్సవం జరుపుకుంటామంటే 1949లో కరియప్ప అనే సైన్యాధిపతిగా మన భారతీయుడు బాధ్యతలు స్వీకరించిండు. అందువల్ల ఆ రోజు నుంచి 1949 జనవరి 15 నుండి అయితే భారత సైనిక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. సైనికుల యొక్క త్యాగాలను వారి గౌరవంగా స్మరించుకోవడం కోసం ఈ రోజునైతే జరుపుకుంటున్నాం. NIA డీజీగా రాకేష్ అగర్వాల్. చూడండి, రాకేష్ అగర్వాల్ను జాతీయ దర్యాప్తు సంస్థ NIA అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, దానికైతే డైరెక్టర్ ఆఫ్ జనరల్ కొత్త వాళ్ళు నియమించబడ్డారు. ఆయన పేరు రాకేష్ అగర్వాల్. ఈయన హిమాచల్ చెందిన 1994 IPS బ్యాచ్కి చెందిన అధికారి. అదేవిధంగా ITBPకిను BSFలో కూడా కొత్త బాసులు రావడం జరిగింది. ITBPకి అయితే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్కి అయితే శత్రుజీత్ సింగ్, గుర్తుపెట్టుకోండి, శత్రుజీత్ సింగ్ కపూర్. అదేవిధంగా BSFకి వచ్చేసి ప్రవీణ్ కుమార్ అయితే నియమించారు. చూడండి, ఇందులో 3 ఇంపార్టెంట్. ఒకటేమో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డీజీగా రాకేష్ అగర్వాల్, ITBP డీజీగా శత్రుజీత్ సింగ్ కపూర్, అదేవిధంగా BSF డీజీగా ప్రవీణ్ కుమార్. ఈ 3 చాలా ఇంపార్టెంట్ అండి, ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశం, సింగపూర్ పాస్పోర్ట్ ప్రపంచంలోనే పవర్ఫుల్. అసలు ఏది పవర్ఫుల్, ఏ ఇండెక్స్ ప్రకారం అంటే ద హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 ప్రకారం సింగపూర్ అనేది ప్రపంచంలోనే నెంబర్ 1 పాస్పోర్ట్. ఇది ఫస్ట్ టైం కాదు, ఇది మూడో ఏడాది వరుసగా టాప్ 1లో నిలవడం జరిగింది సింగపూర్. మన భారతదేశ స్థానం ఎంత అంటే 80వ స్థానం. గత సంవత్సరంలో మన భారతదేశ స్థానం వచ్చేసి 80వ స్థానంలో ఉంది, కానీ 5 స్థానాలు మెరుగుపరుచుకొని ఈ సంవత్సరం 80వ స్థానానికి అయితే రావడం జరిగింది. మన ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్లు వీసా లేకుండా 50 దేశాలకైతే వెళ్ళవచ్చు. మరి సింగపూర్ అయితే ప్రపంచంలో నెంబర్ 1 సింగపూర్ అయితే 226 దేశాలు ఉంటే అందులో 192 దేశాలకు ఓన్లీ వాళ్ళ దేశ పాస్పోర్ట్ ద్వారానే వెళ్ళవచ్చు. సెకండ్ ప్లేస్లో ఏమేమి ఉన్నాయంటే జపాన్, దక్షిణ కొరియా ఈ జాబితాలో 2వ స్థానంలో అయితే నిలిచాయి. చూడండి, ఇలా ఇంపార్టెంట్ పాయింట్స్. అసలు ఏ ఇండెక్స్ అంటే ద హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 ప్రకారం టాప్ 1 సింగపూరు, టాప్ 2 వచ్చేసి జపాన్, దక్షిణ కొరియా. మన భారతదేశ స్థానం 80వ స్థానం. గత సంవత్సరం 85 ఉంటే ఈ సంవత్సరం 85 స్థానాలు అయితే మెరుగుపరచుకోవడం జరిగింది. మన 55 దేశాలకు వీసా లేకుండా మన దేశ పాస్పోర్ట్ ద్వారానే వెళ్ళవచ్చు. చూడండి, నెక్స్ట్ అంశం, మస్కట్ చేరుకున్న INSP కౌండిన్య నౌక. చూడండి, ఈ నౌక గురించి చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. గుజరాత్ పోర్బందర్ నుంచి వెళ్ళి ఈ INSP కౌండిన్య బుధవారం ఒమన్ రాజధాని మస్కట్కు విజయవంతంగా చేరుకుంది. ఇందులో స్పెషల్ ఏంటో చూద్దాం. చూడండి, అసలు ఈ నౌకలో ఇంజన్ లేకుండానే దీన్ని తయారు చేయడం జరిగింది. వేటి ద్వారా తెరచాపల సాయంతో ప్రయాణించి గమ్యాన్ని చేరుకున్నారంట. మొత్తం ఇది 1400 కిలోమీటర్లు 17 రోజుల్లో పూర్తి చేసింది. దీంట్లో ఇంజన్ లేదు. ఇంకోటి ఏంటిదంటే స్పెషల్, ఇందులో లోహాలు, మేకులు ఏమి కూడా ఉపయోగించదట. కేవలం చెక్కను మాత్రమే ఉపయోగించడం జరిగింది. దీన్ని కొబ్బరి పీచుతో తయారు చేసిన తాళ్లతో గుచ్చారు. దీన్నే స్టిచ్డ్ షిప్, ఇట్లా తాళ్లతో ఇట్లా చేయడం వల్ల స్టిచ్డ్ షిప్గా పిలుస్తున్నారు. ఇంకా దీన్ని సముద్ర ఉప్పు నీటి రక్షణ కోసమే దీనికైతే జిగురు పూతనైతే పూయడం జరిగింది. చూడండి, మన భారతదేశము ఇంజన్ లేకుండా ఈ INSP కౌండిన్య నౌకనైతే 1400 కిలోమీటర్లు 17 రోజుల్లో పూర్తి చేయడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఒక లోహం కానీ మేకులు కానీ ఏం వాడలేదు,
కేవలం చెక్కను మాత్రమే వాడటం జరిగింది. ఇది ఎక్కడ చేరుకుందంటే ఇక్కడ చూడండి, ఒమన్ దేశ రాజధాని మస్కట్కు విజయవంతంగా చేరుకుంది. నెక్స్ట్ అంశం చూసినట్లయితే ఢిల్లీలో కామన్వెల్త్ సభాధ్యక్షుల సదస్సు నేడు ఈరోజైతే నరేంద్ర మోడీ ప్రారంభించున్నారు. ఇది ఎన్నవ సదస్సు? 28వ సదస్సు. చూడండి, 42 కామన్వెల్త్ దేశాలకు చెందిన 61 మంది సభా అధ్యక్షులు హాజరవుతున్నారు. దీనికి మన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అయితే అధ్యక్షత వహించనున్నాడు. ఇక పార్లమెంట్ నిర్వహణలో కృత్రిమ మేధ వినియోగం, పార్లమెంట్ సభ్యులపై సామాజిక మాధ్యమాల ప్రభావం, వీటన్నిటి గురించి ఈరోజు జరిగినాక పూర్తిగా రేపు వీటి గురించి మంచిగా వీడియో చేసుకుందాం. ఇదండి ఇవాటి కరెంట్ అఫైర్స్. ఇలా మీరు ప్రతిరోజు మన ఛానల్ చూడండి, ఖచ్చితంగా మీకు ఇవి రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్లో యూస్ఫుల్గా ఉంటాయి. మన ఛానల్ ఇది నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.